గిద్దలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో డాక్టర్ మనోజ్ కుమార్ కుమార్తె అంబుల వైష్ణవి సామాజిక సేవలపై అభినందనలు వెల్లువల వస్తున్నాయి. 2018లో అమరావతి డెవలప్మెంట్ కోసం తను దాచుకున్న 6 లక్షల రూపాయలను అప్పటి సీఎం చంద్రబాబుకు అందజేశారు. తాజాగా ఎకరం పొలం అమ్మి రాజధాని నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలను సీఎంకి అందజేశారు. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా ఆమె పేరొందారు. ఇక స్కూళ్లు, కాలేజీల్లో మంచినీటి సదుపాయం, మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను సొంత డబ్బులతో నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఇల్లు కాలిపోయి రోడ్డున పడ్డ వ్యక్తులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు. గతంలో కరోనాతో మరణించిన వారికి దాన సంస్కారాలు చేసి వారి కుటుంబాలను ఆదుకున్నారు. తన సేవలతో విశ్వగురు కామధేను వరల్డ్ రికార్డును ఆమె సొంతం చేసుకున్నారు. అంబుల వైష్ణవి తండ్రి ప్రోద్బలంతోనే సామాజిక సేవ చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు. సిక్స్త్, 7th క్లాస్ చదువుకునేటప్పుడే మా మున్నేపల్లిలో ఒక గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్ని, తర్వాత ఒక హై స్కూల్ని, అలాగే మా మున్నేపల్లిలో ఉన్న ఒక జూనియర్ కాలేజ్ని కూడా దత్తత తీసుకుని అక్కడ సంబంధించిన సౌకర్యాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లోనూ మొక్కలు నాటడం, అలాగే ఇంకుడు గుంతలు తీయడం అలాంటి కార్యక్రమాలు అనేది కూడా నాన్నగారి ద్వారా మేము చేయడం జరిగింది. తర్వాత నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు అమరావతి రాజధానికి అనేది దాని అభివృద్ధి కోసం 1 లక్ష రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను అమరావతి బ్రాండ్ అంబాసిడర్